తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద స్వర్ణముఖి నది తీరాన భక్తుల పుణ్యస్నానాలు, గంగా హారతి కోసం 100 కోట్ల వ్యయంతో పద్మావతి ఘాట్ను నిర్మించనున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. స్వర్ణముఖి సమీపాన అమ్మవారి భక్తులకు, స్థానిక ప్రజలకు త్వరలో పద్మావతి ఘాట్ను ఏర్పాటు చేయనున్నట్లు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం కోసం తుడా అధికారులతో కలిసి చైర్మన్ దివాకర్ రెడ్డి గురువారం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పద్మావతి ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారని, 100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి గంగా హారతిని వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. స్థానిక అధికారులు, కూటమి పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. తిరుపతికి వచ్చేటువంటి భక్తులకందరికి కూడా నదీ స్నానం చేసి ఇక్కడ గంగా హారతి ఇచ్చే విధంగా కూడా పద్మావతి ఘాటిని తయారు చేసి భక్తులందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇక్కడ ఈరోజు సైట్ చూసేసి ఇన్స్పెక్షన్ చేసి లొకేషన్ బాగుంటుందని చూసేందుకు వచ్చాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది అతి త్వరలో సార్ కూడా వచ్చి దీన్ని కూడా చూస్తాడు. ఈ లోపల మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ రెడీ చేపిస్తున్నాము. టీటీడీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈఓ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా పద్మావతి ఘాటిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసేదాన్ని కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో పద్మావతి ఘాటిని తిరుచానూరులో భక్తులందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 100 కోట్ల వరకు అవసరం అవుతుంది. సో ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు కూడా మన లొకేషన్ చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలా, వాటర్ ఎలా స్టోరేజ్ చేయాలా, ఆ వచ్చిన వాటర్ని కూడా ఎస్టీపీసీ ఎక్కడెక్కడ మొత్తం ఫిల్టర్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ అనేది